ప్రెగ్నెన్సీ పేషెంట్లు సిజేరియన్ డెలివరీ తర్వాత స్పైనల్ అనస్థీషియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని కంప్లైంట్ చేస్తుంటారా? అది నిజమేనా అపోహనా ఏంటి సార్? దాని గురించి ఏమని చెప్తారా? మంచి క్వశ్చన్ అడిగారండి. నేను డాక్టర్ కిషన్ అనస్థీషియా డాక్టర్ని, రాజశేఖర్ లాప్రోస్కోపిక్ హాస్పిటల్లో అనస్థీషియా డాక్టర్ని. అది 90% అపోహ మాత్రమే. ఎందుకంటే ఆ బ్యాక్ పెయిన్ కారణం స్పైనల్ అనస్థీషియా వల్ల కాదు. స్పైనల్ ఏరియా వల్ల బ్యాక్ పెయిన్ వస్తుందని కామన్గా అందరు పేషెంట్స్ అనుకుంటూ ఉంటారు, బట్ అది 90% అపోహ. మెయిన్ బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో మన బాడీలో రిలాక్సిన్ అని ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది మన హ్యూమన్ బాడీస్లో. ఆ రిలాక్సిన్ వల్ల ఏంటంటే నార్మల్ డెలివరీకి ఈజీగా అవ్వడానికి పెల్విక్ మజిల్స్, సాక్రల్ లెగమెంట్స్ రిలాక్స్ అయిపోయి నార్మల్ డెలివరీ ఈజీగా అవ్వడానికి యూజ్ అవుతుంది ఆ రిలాక్సిన్ అనే ఎంజైమ్. ఆ రిలాక్సిన్ అనే ఎంజైమ్ వల్ల లిగమెంట్ లాక్సిటీ వస్తుంది స్పైనల్ కార్డ్ చుట్టూ ఉన్న లిగమెంట్. ఆ లిగమెంట్ లాక్సిటీ వల్ల ఏమంటే సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుంది. అది మొదటి కారణం. రెండో కారణం ఏంటంటే 9 నెలలు నిండిన తర్వాత అబ్డమిన్ పెద్దదైపోవడం వల్ల మజిల్ స్ట్రెచ్ వస్తుంది అనమాట బ్యాక్. ఆ మజిల్ స్ట్రెచ్ స్పైనల్ కార్డ్ చుట్టుపక్కల వస్తుంది. ఆ మజిల్ స్ట్రెచ్ వల్ల కూడా సిజేరియన్ ఆపరేషన్ అయిన తర్వాత బ్యాక్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు. మూడో రీజన్ కామన్ బేబీని బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడము, లిఫ్ట్ చేయడము, బెండ్ అవ్వడము, వెయిట్ లిఫ్ట్స్ వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇవన్నీ రీజన్స్ వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది తప్ప మజిల్ అంతే తప్ప స్పైనల్ అనస్థీషియా, స్పైనల్ ఇంజెక్షన్ వల్ల కాదు. ఇది 90% అపోహ మాత్రమే. దానికి మెయిన్ ట్రీట్మెంట్ మనం చేయాల్సింది ఏంటంటే తర్వాత పోస్ట్ సిజేరియన్ ఫిజియోథెరపీ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. అండ్ కొన్ని మందులు పారాసిటమాల్, ఐబుప్రోఫెన్, పెయిన్ కిల్లర్స్ వల్ల కూడా యూజ్ అవుతుంది. అండ్ బాగా ఎక్కువగా ఉంటే మజిల్ రిలాక్సెంట్ ఇవ్వచ్చు. ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్, ఈజీగా అయిపోతుంది. రీఇన్సూరెన్స్ ఆఫ్ ద పేషెంట్ వెరీ ఇంపార్టెంట్. అది మనం చేద్దాం. థ్యాంక్ యూ.